అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన భారతీయ జనతా పార్టీ ఎంపీలు నెక్స్ట్ టాపిక్ నిషికాంత్ దూబే అండ్ దినేష్ శర్మ తీవ్రమైన భాషతో దాడి చేశారు సార్. దేశ అత్యున్నత న్యాయస్థానంపై అధికార పార్టీ ఎంపీల రాజకీయ మాటల దాడిపై మీ కామెంట్. తప్పనిసరిగా చాలా అభ్యంతరకరం. అందులో నిషికాంత్ దుబే 4 టైం ఎంపీ, బీజేపీలో సీనియర్ ఎంపీ. నా గుర్తు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మాట్లాడినట్టున్నాడు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఈజ్ చైర్పర్సన్, ఏదో బీజేపీలో అనామక ఎంపీ కాదు. సో ఇతను మాట్లాడిన తీరు ఎంత స్థాయిలో మాట్లాడాడు అంటే, ఈ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలన్నింటికీ చీఫ్ జస్టిసే కారణము అని మాట్లాడాడు. మామూలు విషయం కాదు. అంతర్యుద్ధాలకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు కదా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ చట్టం కింద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేరస్తుడు, ఆయన అరెస్ట్ చేయమని చెప్పడం ఇది మామూలు విషయం కాదు కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటోంది? దేశంలో అంతర్యుద్ధాలు సృష్టిస్తున్న వ్యక్తిని పైన మరి చర్య తీసుకోవాలి కదా అని ఏమంటారు? అసలు అంతర్యుద్ధం దేశంలో జరుగుతోందా? వాట్ ఈజ్ ది స్పీకింగ్? భారతదేశంలో సివిల్ వార్ నడుస్తుంది. సివిల్ వార్ అంటే ఏం మామూలు పదం అది? సో ఇండియాలో సివిల్ వార్ జరుగుతుంటే మోడీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందా అంటే నరేంద్ర మోడీ అంత అసమర్థుడిని నిషికాంత్ దుబే చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత అనేది ఉమ్మడి జాబితాలో అంశం కదా. కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది కదా. దేశంలో అంతర్యుద్ధం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదది, ఇట్స్ ఏ సీరియస్ ప్రాబ్లం కదా, కేంద్ర ప్రభుత్వ ప్రాబ్లం కదా. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో అంతర్యుద్ధాలు జరుగుతుంటే కారణం ఎవరైనా కానీ ఆ అంతర్యుద్ధాలను ఆపలేక నివారించలేని అసమర్థుడా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇంకోటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు తీర్పులపైన మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కోపం వల్ల ఏంటంటే బీజేపీ నాయకులకు వక్ఫ్ చట్టంలో 2 వివాదాస్పద అంశాలను సుప్రీంకోర్టు ఆపింది. ఆ 2 వివాదం, ఒకటి వక్ఫ్ బోర్డులో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించడాన్ని, రెండవది వక్ఫ్ బై యూజర్ అంటే దశాబ్దాలుగా వక్ఫ్ ప్రాపర్టీగా ఉంటున్న దాన్ని డీనోటిఫై చేయకూడదు అని ఈ 2 ఆపింది. మిగతా దేన్ని ఆపలేదు. ఈ 2 ఆపినందుకు కోపం. ఆ కోపం ఎక్కడి దాకా పోయిందంటే చీఫ్ జస్టిస్ను. ఒక్క చీఫ్ జస్టిసే కాదు, గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఖురేషీని ఇలాగే మాట్లాడాడు. ఆయన ముస్లిం కమిషనర్ అని చెప్పి తిట్టారు. సో ఎక్కడికి పోతున్నారు? అసలు దేశ అత్యున్నత న్యాయస్థానం పైన ఈ దాడి ఒక బీజేపీ ఎంపీ చేస్తే, మీకు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక సర్పంచ్ మాట్లాడినా అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్ లాంటి వాళ్ళు ఊరిగా మామూలుగా రెచ్చిపోరు. రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్, రాహుల్ గాంధీ షుడ్ రిప్లై, ప్రియాంక వాద్రా షుడ్ రిప్లై అని మాట్లాడతారు. మరి నిషికాంత్ దుబే అంటే నరేంద్ర మోడీ బాధ్యత లేదా? మీరు ఇప్పటి వరకు నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షా కానీ, కిరణ్ రిజిజు కానీ, న్యాయశాఖ మంత్రి ఒక్కరు కూడా ఇది తప్పనలే. ఒక బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇది పార్టీ లైన్ కాదు, ఈ పార్టీ అంగీకరించదు ఈ వ్యాఖ్యలతో అన్నారు. కానీ పార్టీ ఏం చర్య తీసుకుంది? దేశ చీఫ్ జస్టిస్ను నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక తీవ్రవాదిగా ముద్ర వేసినాయి కదా. అంతర్యుద్ధానికి కారణం అంటే ఏంటన్నట్టు? ఒక రకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని టెర్రరిస్ట్ అంటున్నాడు. అన్లాఫుల్ యాక్టివిటీస్, సివిల్ వార్ అనే మామూలు పదం కాదు. మరి అంత ఘోరమైన భాషలో, అంత నీచమైన భాషలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన అంటే ఇది మా పార్టీ లైన్ కాదు, మేము డిసోసియేట్ చేసుకుంటున్నాం అని అంటే అయిపోతుంది. ఆయనకు మీద ఇంతవరకు షోకాజ్ నోటీస్ లేదు, చర్య లేదు, ఏది ఎందుకు ఉండదు అంటే ఇది మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ ఖండించాడు, అమిత్ షా ఖండించాడు. ఇది ఖచ్చితంగా పబ్లిక్గా మీరు అనండి, మేము దాన్ని డిసోసియేట్ చేసుకుంటాం. ఇది ఒక ప్యాటర్న్. సో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గాంధీ మహాత్ముని చంపిన నాథురాం గౌడ్సేను పొగుడుతూ గాంధీని అంటది. దాన్ని నరేంద్ర మోడీ నేను దీన్ని భరించలేను, సహించలేను అంటాడు. సో ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, వారు ఇష్టమైనట్టు మాట్లాడతారు, పార్టీ మాత్రం మాకు సంబంధం లేదంటారు. నూపూర్ శర్మ నుంచి రాజా సింగ్ వరకు వాళ్ళు మాట్లాడుతుంటారు, పార్టీ మాకు సంబంధం లేదంటది. సో ఇది కేవలం నిషికాంత్ దుబే, దినేష్ శర్మ లెక్క కాదు కదా, ఇది ప్యాటర్న్ కదా. నిరంతరం ఇది ఒక ప్యాటర్న్. వీళ్ళు మాట్లాడమే కాదు, సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇష్టమైనట్టు సుప్రీంకోర్టు పైన మాట్లాడాడు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీకు కిరణ్ రిజిజు లా మినిస్టరు అసలు ఇష్టమైనట్టు మాట్లాడాడు. ఇంకోటే కాదు, బ్లాక్మెయిల్ ఇందులో
మీరు నిషికాంత్ దుబే ఏమంటాడు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పట్టుకొస్తాం. ఏమనుకుంటున్నారు, నేను ఎన్జేఏసీ రావడం అవసరమా, అది వేరే చర్చ. కొలీజియం సిస్టమ్ కరెక్టా, ఎన్జేఏసీ కరెక్టా, కొలీజియం సిస్టమ్ కరెక్ట్ కాదని నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మాట్లాడడం అంటే ఏంటి అర్థం? నేను బెదిరించడం కదా. సుప్రీంకోర్టు బ్లాక్మెయిల్ చేస్తారు ఒక అధికార పార్టీ ఎంపీ. సో ఏంటి సుప్రీంకోర్టు చేసిన తప్పేంటి? చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చేసిన తప్పేంటి? ఒకటి, వక్ఫ్ చట్టంలో 2 వివాదాస్పద అంశాలని ఆపారు. మొత్తం చట్టంపై కూడా స్టే ఇవ్వలేదు. అలాగే గవర్నరు రాష్ట్రపతికి మీరు ఇనాక్షన్ నిర్ణయం తీసుకోకుండా ఉండే అధికారం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగపరమైన అంశాలలో సుప్రీంకోర్టుదే ఫైనల్ నిర్ణయం అన్నాడు. ఇలా తప్పేంటి? భారత రాజ్యాంగం అదే చెప్తుంది కదా. కేశవానంద భారతి కేసు తీర్పు చెప్పండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. సో మీకు సెపరేషన్ ఆఫ్ పవర్స్లో క్లియర్గా భారతదేశంలో ఏ చట్టమైనా పార్లమెంట్ అసెంబ్లీ చేస్తే ఆ చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అనేటువంటి అధికారం కోర్టులకే ఉంటుంది. మరి ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కాన్స్టిట్యూషనల్ కాదా అని ప్రెసిడెంట్ ఎవరికి రెఫర్ చేస్తారు? సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తారు కదా. సుప్రీంకోర్టు ఎక్కడ ప్రెసిడెంట్ రెఫర్ చేయరు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియమించేది ప్రెసిడెంటే కదా అంటాడు. నియమించేది ప్రెసిడెంటే కావచ్చు. అట్లంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా? దానికి దీనికి ఏం సంబంధం ఇది? సో మీకు అలా అంటే రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి నియమించేది రాష్ట్రపతిని, చీఫ్ జస్టిస్ కాకపోవచ్చు. ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? రాష్ట్రపతిని. అయినా ఇదెక్కడి రాజ్యాంగంలో ఎవరి పని వారికి నిర్వచించబడింది. సో ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ చేసే చట్టాలను సుప్రీంకోర్టు ఎవరు అంటారు? మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చేసిన చట్టం గవర్నర్ ఎవరండి ఆపడానికి? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చేసిన చట్టాలను రాష్ట్రపతి ఎవరండి? తమిళనాడు శాసనసభ చట్టం చేసింది. తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ఆ శాసనసభను. ద్రౌపది ముర్మును ఎన్నుకోలేక కదా తమిళనాడు ప్రజలు. మరి ఆమె ఎట్లా ఆపుతుంది రాష్ట్రపతి? మరి ఎలా గవర్నర్ ఆపుతాడు? ఇది కదా క్వశ్చను. వ్యక్తులుగా గవర్నర్ సిఎన్ రవి కాదు, ద్రౌపది ముర్ము కాదు. వాళ్ళ పట్ల మనకు సంపూర్ణమైన గౌరవం ఉంటుంది. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కానీ తమిళనాడు శాసనసభ చేసిన చట్టాల్ని, తమిళ ప్రజల రాజకీయ నిర్ణయాన్ని రాష్ట్రపతి గవర్నర్లు ఎట్లా ఆపుతారండి? మరి అది పద్ధతి? అది అంటే శాసనసభకు అధికారం ఉండదా? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకోమో అధికారం ఉండదా? ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు ఉండదా? అయినా రాష్ట్రపతి గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే స్పీకర్లు కోర్టులు ఎందుకు మాట్లాడతాయి? మీరు వ్యవహరించకపోతేనే కదా కోర్టులు మాట్లాడేది. మీరు ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేస్తేనే కదా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేది. ముఖ్యమంత్రి ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేసినా ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఆపే హక్కు ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేస్తాడు. మంత్రులు రవాణా మంత్రి పోనీ ముఖ్యమంత్రి కంటే ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. రవాణా మంత్రి ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేస్తాడు. ఏం ట్రాఫిక్ కానిస్టేబుల్కి అధికారం ఉండదు ఆపడానికి? మీరు చెప్పండి. పోనీయండి, కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేస్తాడు. ఫీల్డ్ మీద ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అధికారం ఉండదు. నేనే నియమించిన, హే నువ్వు వెళ్ళు అనొచ్చా? నా ఇష్టమైనట్టు పోతా అనొచ్చా? సో నువ్వే నియమించిన ట్రాఫిక్ కానిస్టేబులే. పోలీస్ కమిషనర్ ఆఫ్ ట్రాఫికే నియమిస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించినా కూడా ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేస్తే ఆపుతాడు. అధికారం ఉంటుంది కదా. నేనే నియమించిన కదా అంటే నడుతుందా? నువ్వు నియమించితే నీకు ఉండదా హక్కు? సో అందువల్ల ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు. చీఫ్ జస్టిస్ పైన, సుప్రీంకోర్టు పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్ సెట్ కన్నా తీవ్రమైంది. ఇంతకన్నా ప్రజాస్వామ్యానికి దుర్దినం లేదు. ఎవరైనా అధికారంలో ఉండనియండి. బీజేపీ మాకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అంటే వ్యక్తిగత వ్యాఖ్యలు ఎట్లా చేస్తారండి పార్లమెంట్ సభ్యులు? ఇష్టమైనట్టు చేస్తారా వ్యక్తిగత వ్యాఖ్యలు? సో రాజాసింగ్ని ఎందుకు సస్పెండ్ చేసినాం? మరి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేశారు కదా. నుపుర్ శర్మని ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఎందుకు? సౌదీ షేక్లు, ఖతార్ రాజులు, జోర్డాన్ కింగులు వ్యతిరేకిస్తే దోహా రాజులు, నుపుర్ శర్మను మీ పార్టీ జాతీయ అధికారులను సస్పెండ్ చేశారే. అండ్ ఆఖరికి ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న పాశ్చాత్య ప్రభువులు వ్యతిరేకిస్తున్నావు, సస్పెండ్ చేస్తావు. మరి ఇక్కడ చీఫ్ జస్టిస్ని విమర్శించిన వ్యక్తిపైన ఏ చర్య ఎందుకు తీసుకోవు? అందువల్ల ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సుప్రీంకోర్టు కూడా సుయోమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి.
సివిల్ వార్ అన్న పదం వాడతారండి. విచిత్రం ఏంటంటే దేశంలో అంతర్యుద్ధాలు సృష్టిస్తున్నాడు చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ టెర్రరిస్ట్ అంటే ఇక దేశంలో కోట్ల పట్ల ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది? కోట్ల పట్ల ప్రజల గౌరవం పోయిన రోజు ఈ దేశ ప్రజాస్వామ్యం మంటగలవదా? రైట్ సార్. చాలా మందిలో చూస్తూ ఉంటాం సార్, వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది.